మన ఊరు సంక్రాంతి టైనిటాల్ స్కూల్ అండ్ శ్రీ భవిష్యత్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో చూడడానికి చక్కగా ఉంటారు. ఇంకా అందంగా రెడీ అయ్యి చక్కగా వయ్యారి బామల్లాగా డాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలు. ఈ కార్యక్రమాలన్నీ డాన్స్ మీద ఉంటాయి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మన టైనీ టాట్స్ ఒలింపియాడ్ ఏవో సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సార్ మీరు ఇలా సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్ అమ్మా. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ పాఠశాల వాళ్ళు నిర్వహించిన రీతిలో గత 5 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్గా పిల్లలకి మెయిన్ పండుగ సాంప్రదాయాలు వారి ఆచారాల గురించి తెలియజేయాలనే సంకల్పంతో భక్తులు వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒక సంక్రాంతి కాదు, ప్రతి పండుగ కూడా టైనీ టాట్స్ విద్యా సంస్థల్లో చాలా ఘనంగా నిర్వహిస్తాం. సార్ నాకైతే ఇక్కడ మొత్తం పంటగలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అమ్మా. ఈ రోజు నర్సరావుపేట పట్టణం మొత్తం మన ఎన్జిఓ కాలనీ టైనీ టాట్ స్కూల్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. మన తల్లిదండ్రులు కానీ విద్యార్థులు మన శ్రేయోభిలాషులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి మన చిన్నారులను ఆశీర్వదించడం, కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో వారి వంతు పాత్ర చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తూ ఉంచి నమస్కారం చేస్తున్నాం. సార్ నేను ఇక్కడ చూసాను, ఫస్ట్ మనం భోగి మంటలు, తర్వాత ముగ్గులు, ఆ తర్వాత కోలాటం ప్రదర్శన, ఇలా చాలా ఉన్నాయి. అసలు ఇలా చేయాలి సంక్రాంతి అని అసలు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికి ముఖ్య కారణం మన డైరెక్టర్ శ్రీ పాతూరి శ్రీనివాస్ గారు, శ్రీమతి పాతూరి కోటేశ్వరమ్మ, శ్రీ కరణం కొండలరావు గారు. ప్రతి సంవత్సరం మనకి ఆచారం ప్రకారం ఎన్జిఓ కాలనీ ముఖద్వారం వెంకటేశ్వర స్వామి గుడి ముందు భోగి మంటలతో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమం జరుపుతాం. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పట్టణానికి చెందిన ప్రముఖులు, డాక్టర్స్, మన ఎమ్మెల్యే గారు ఈరోజు శ్రీ అరవింద్ బాబు గారి కార్యక్రమంలో పాల్గొని మన చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. వారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఎక్కడా మనం చూడలేదని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగింది. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగ వాతావరణాలు నిజంగా ఈ రోజు మన నర్సరావుపేట పట్టణానికి 4 రోజుల ముందే సంక్రాంతి వచ్చినందుకు, మేము తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలకి చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, మన పండుగలు, ఇవన్నీ నేర్పించడం ఇస్ అ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సహకరించిన తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలోకి పార్టిసిపేట్ చేద్దాం. మనం కూడా ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఎన్నో జరుపుకోవాలి. कैसे है?
బయలుదేరలేదా